వెల్కమ్ టు రాయల్ లైఫ్ ప్రో. ఈ వీడియో అనేది జనరల్గా ట్రేడర్స్కి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. జనరల్గా ట్రేడర్స్ అనే వాళ్ళు ఏంటంటే కొద్ది కాలం ట్రేడ్ చేసిన తర్వాత వాళ్ళకి విసుగెత్తిపోయి వాళ్ళకి ఇంకా ట్రేడర్స్ పైన ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది వచ్చేస్తుంది. ఈ ట్రేడింగ్ పైన కూడా వాళ్ళకి ఏంటంటే ఒక టైం వేస్ట్ అనుకునేటట్లు వాళ్ళు అయిపోతారనమాట. ట్రేడింగ్ పైన వాళ్ళకు ఉన్న ఆ యొక్క నాలెడ్జ్ అనేది, ఇంట్రెస్ట్ అనేది పూర్తిగా కోల్పోతారు. అలాంటి టైంలో ట్రేడర్స్కి అవసరమైన టాపిక్ అనమాట. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళ జీవితాల్లో ఒక మోటివేషన్, ఒక ఇన్స్పిరేషన్ ఇస్తూ ఈ వీడియో అయితే ఉండబోతుంది. అదే లెజెండ్స్ ఆఫ్ ట్రేడింగ్. ట్రేడింగ్లోనే లెజెండ్స్ అనే పేరు తెచ్చుకోవడం అంత సులువు కాదు. వీళ్ళని లెజెండ్స్ అని ఏ విధంగా పిలువబడ్డారు అనేది ఒక్కొక్క లెజెండ్ గురించి మనం మాట్లాడుకుందాం. జార్జ్ సోరస్ అనే వ్యక్తి ఈ ఫైనాన్స్ ప్రపంచంలోనే పేరున్న వ్యక్తి. స్టాక్ మార్కెట్ ఇంకా ఫోరెక్స్ ట్రేడింగ్ హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ రిచెస్ట్ పర్సన్గా అతనికి పేరుంది. అతని సాహసాలు అనేవి ప్రపంచ మార్కెట్స్ని గడగడలాడించాయన్నమాట. అతను ఇంత ఫేమస్ అవడానికి కారణం ఏంటంటే బ్రిటిష్ పౌండ్కి వ్యతిరేకంగా చాలా రిస్కీ బెట్ వేసి, ఇంకా అతనికి ద మ్యాన్ హూ బ్రోక్ ద బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అంటే ఇంగ్లాండ్ బ్యాంక్ని కొల్లగొట్టిన వ్యక్తిగా ఒక నిక్నేమ్ కూడా వచ్చింది. ఒకసారి సెప్టెంబర్ 16, 1992లో గ్రేట్ బ్రిటన్ పౌండ్కి వ్యతిరేకంగా చాలా ఎక్కువ మొత్తంలో, ఎంతంటే $10 బిలియన్ సెల్ వేశాడు. అంటే పౌండ్ అనేది ఖచ్చితంగా వీక్ అవుతుందని. అప్పట్లో పౌండ్ అనేది యూరోపియన్ ఎక్స్చేంజ్ రేట్ మెకానిజం ERMలో ఒక భాగంగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆర్గనైజేషన్ కంట్రోల్లో ఉండేది. ఏదేమైనా కరెన్సీ విలువ చాలా పెరిగిపోవడంతో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అనేది దానికి సపోర్ట్గా నిలబడలేకపోయింది. ఇలా అని సోరస్ ముందే ప్రెడిక్ట్ చేయగలిగాడు. కొన్ని ట్రేడింగ్లో మనం ఓన్గా స్టడీ చేయగలగాలి. ప్రీవియస్గా గోల్డ్ పైన ఒక వీడియో చేశాం కదా, గోల్డ్ని ప్రెడిక్ట్ చేసే అంశాలు ఏంటి అని. అలా ముందే ప్రతి కరెన్సీకి కొన్ని అనాలిసిస్ చేయగలగాలి. అలాగే ప్రతి కరెన్సీకి అనాలిసిస్ చేయడం వల్ల ఏంటంటే ఎంట్రీస్ అనేది కాన్ఫిడెంట్గా తీసుకోవచ్చు. అలాగే సోరస్ ఏం చేశాడంటే ఆ టైంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అనేది ఖచ్చితంగా పౌండ్కి సపోర్ట్ ఇవ్వలేదు కాబట్టి సెల్ వేసేసాడు. తర్వాత సోరస్ అనుకున్నదే నిజమైంది. సెప్టెంబర్ 16న బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అనేది పౌండ్కి సపోర్ట్ ఇవ్వడం మానేసింది. దాంతో కరెన్సీ క్రాష్ అయిపోయింది. దాంతో సోరస్ వేసిన బెట్ అతనికి పెద్ద మొత్తంలో లాభాన్ని తెచ్చిపెట్టింది. ఎంతంటే ఒక్క రోజులోనే $1 బిలియన్ ప్రాఫిట్ సంపాదించాడు. అది గ్రేట్నెస్ ఆఫ్ జార్జ్ సోరస్. రిస్క్ విత్ ప్రాఫిట్ అన్నమాట. ట్రేడింగ్లో ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ గురించి చూద్దాం. రిచర్డ్ డెన్నిస్ చికాగోలో ఒక గ్రేట్ సక్సెస్ని సాధించిన వరల్డ్స్ బెస్ట్ కమోడిటీ ట్రేడర్స్లో ఒకరన్నమాట. డెన్నిస్ తన కెరీర్లో కరెన్సీలు, మెటల్స్, ఇంకా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, వాటితో పాటు కొన్ని రకరకాల ప్రోడక్ట్స్ పైన బిజినెస్ చేస్తారనమాట. సో బిజినెస్ మాత్రమే కాకుండా ఇంకా ట్రేడింగ్ కూడా చేసేవారనమాట. అంటే ఒకటే ట్రేడింగ్ మీదే కాకుండా అదర్ ప్రోడక్ట్స్ మీద కూడా ఇన్వెస్ట్ చేసి $200 మిలియన్ సంపాదించాడనమాట సుమారుగా. డెన్నిస్ ఎలా పాపులర్ అయ్యారంటే టర్టిల్ ట్రేడర్స్ ఎక్స్పెరిమెంట్ ద్వారా అనమాట. దీనిలో అతను ట్రేడింగ్కి కావాల్సిన సెట్ ఆఫ్ సిస్టమ్స్ని ప్రిపేర్ చేసి ట్రేడర్స్ని అపాయింట్ చేసుకొని ట్రైన్ చేశారు. ఇది సూపర్ స్ట్రాటజీ అనమాట. అంటే అతని కింద ఒక టీమ్ని ఫామ్ చేసుకున్నారనమాట. ట్రేడర్స్ మామూలుగా జనరల్గా ఏం ఆలోచిస్తారంటే నేనే చేయాలి అనే ఉద్దేశంలో ఉండిపోతారు. ఒక టీమ్ని ఫామ్ చేసుకొని ట్రైన్ చేస్తారనమాట. ఇతను మాత్రం అంటే ట్రేడింగ్ని ఒక బిజినెస్ ఆపర్చునిటీ లాగా తీసుకున్నాడనమాట. ఈ ఎక్స్పెరిమెంట్ వండర్ఫుల్ సక్సెస్ని సాధించింది. చాలామంది ట్రైన్ అయ్యి ఓన్ రూల్స్తో ఇంకా మంచి సక్సెస్ఫుల్ ట్రేడర్స్గా మారారు. ఇప్పుడు మనము ఒక టీమ్ని ఫామ్ చేసామనుకోండి. సో అప్పుడు ఏమైపోతుందంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క ఇంట్రెస్ట్ అనేది, వాళ్ళ స్ట్రాటజీస్ అనేది బయట పెడతారనమాట. ఇప్పుడు ఈ ట్రేడింగ్లో గోల్డ్కి ఒకరి పైన అవగాహన ఉంటే ఇంకొకరికి ఏదో యూరోస్లోనో వేరే దాంట్లోనో ఒక ఇంట్రెస్ట్ అనేది వచ్చేస్తుంది. సో దాని ద్వారా ఏంటంటే ఈ బిజినెస్ని ఇంకా మనము పికప్ చేసుకోవడానికి, వాళ్ళ థాట్స్ని ఇంకా మనము
మెరుగుపరచడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఈ విధంగా ఆలోచించడం అనేది డెన్నిస్ వారికి వచ్చిన ఒక గొప్ప ఆలోచన అనమాట. అందువల్ల ఆయన చాలా బాగా సక్సెస్ అవ్వగలిగారనమాట. మార్కెట్లో అతని డిసిప్లైన్ ఇంకా సిస్టమిక్ ట్రేడింగ్తో సక్సెస్ అయ్యారు. అతని ట్రెండ్ ఫాలోయింగ్ స్ట్రాటజీలో షార్ట్ టర్మ్ మూమెంట్స్ కంటే లాంగ్ టర్మ్ మూమెంట్స్ గుర్తించడం ద్వారా మంచి పేరు పొందారనమాట. లాంగ్ టర్మ్ మూమెంట్స్ అంటే ఏంటంటే కొన్ని మంత్స్ నుంచి కొన్ని ఇయర్స్ నుంచి ఆ విధంగా లాంగ్ టర్మ్ మూమెంట్స్ అనేది గుర్తించడం అంటే చాలా కష్టం. సో దాన్ని ఈయన మంచిగా చేయగలిగారనమాట. సో ఈ లాంగ్ టర్మ్ ప్రాసెస్లో ఏంటంటే ప్రజెంట్ ఉన్న వాల్యూ కంటే మనం లాంగ్ టర్మ్లో చూసుకుంటే సో ఎంతలో వెళ్ళొచ్చు, కొన్ని డేస్ కానీ కొన్ని మంత్స్ కానీ కొన్ని ఇయర్స్ కానీ ఏ విధంగా మారచ్చు అనేది ప్రెడిక్ట్ చేయడంలో ఈ డెన్నిస్ అనే అతను చాలా మంచిగా ప్రెడిక్ట్ చేయగలిగారనమాట. సో ఇతని ద్వారా మనం షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కాకుండా లాంగ్ టర్మ్ ట్రేడింగ్ అనేది చూడొచ్చు. దాని తర్వాత మనీ మేనేజ్మెంట్ ఏ విధంగా చెయ్యొచ్చు అనేది, అదే కాకుండా ట్రేడింగ్ ఒకదాని మీదే ఆధారపడిపోకుండా ట్రేడింగ్ కాకుండా వేరేది కూడా మనము ఇన్వెస్ట్ చేయగలగాలన్నమాట. ఇంకా ఒక టీమ్ని ఫామ్ చేసుకొని సో ఆ విధంగా కూడా ట్రేడింగ్ చేయొచ్చు. ఒక బిజినెస్గా మనం ఆలోచిస్తే అదంతా సాధ్యం అని మనము ఈయన ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. చాలామంది ట్రైన్ అయ్యి ఓన్ రూల్స్తో ఇంకా మంచి సక్సెస్ఫుల్ ట్రేడర్స్గా మారారు. మార్కెట్లో అతని డిసిప్లైన్ ఇంకా సిస్టమాటిక్ ట్రేడింగ్తో సక్సెస్ అయ్యారు. అతను ఇంత మోస్ట్ సక్సెస్ఫుల్ అవ్వడానికి ద మోస్ట్ స్ట్రాటజీ ఏంటి అంటే షార్ట్ టర్మ్ మూమెంట్స్ కంటే లాంగ్ టర్మ్ మూమెంట్స్ గుర్తించడం ద్వారా మంచి పేరు పొందారు. జెస్సీ లివర్మోర్ ప్రపంచంలోనే ఒక ఇంపార్టెంట్ పాపులర్ వ్యక్తి అనమాట. స్టాక్ మార్కెట్లో డే ట్రేడింగ్లో ఒక మార్గదర్శకుడిగా తీసుకోవచ్చు అతన్ని. ఎక్సలెంట్ ప్రాఫిట్స్కి ఇంకా భయంకరమైన లాస్కి రెండింటికి పాపులరే అనమాట. 1929లో లివర్మోర్ గారు $100 మిలియన్ సంపాదించాడు అనమాట. ఆ టైంలో అతన్ని మోస్ట్ రిచ్గా మోస్ట్ సక్సెస్ఫుల్ ట్రేడర్గా గుర్తించారనమాట. అయినప్పటికీ 1934 నాటికి అతని లక్ని కోల్పోయాడు. మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఆయన చేసిన ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్లో అప్స్ అండ్ డౌన్స్ వల్ల ప్రాఫిట్స్ అండ్ లాస్తో ట్రేడర్స్కి ఒక అలర్ట్ పాయింట్స్గా యూజ్ అయిందనమాట. ఎప్పుడు ప్రాఫిట్స్ వస్తాయి, ఏ మూమెంట్ తీసుకుంటే ప్రాఫిట్స్ వస్తాయి, ఏ విధంగా లాస్ అనేది వస్తుంది అని ఆయన ట్రేడింగ్ ద్వారా మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. లివర్మోర్ స్టోరీ ప్రకారం ఏంటంటే మోస్ట్ సక్సెస్ఫుల్ ట్రేడర్స్కి కూడా మార్కెట్ మూమెంట్ ఎప్పుడు సక్సెస్సే ఉండదు అని మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. అతడికి నష్టాలు ఉన్నా కానీ లివర్మోర్ ట్రేడింగ్ చేసి లాస్ట్కి అన్నీ కవర్ చేయగలిగినాడు అనమాట. అయితే తన ఎక్స్పీరియన్సెస్ బట్టి హైలైట్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ని ఇంకా మార్కెట్లను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి అని మనము తెలుసుకోవాలి. లివర్మోర్ ఇప్పుడు మనం ఏదైతే ట్రేడింగ్లో అంటూ ఉంటాం కదా టెక్నికల్ అనాలిసిస్ అని, సో అది వాటిని ఆధారంగా చేసుకొని ట్రేడింగ్ చేయడంలో దిట్ అనమాట. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే టెక్నికల్ అనాలిసిస్ వల్ల అతనికి మోస్ట్ సక్సెస్ఫుల్ వచ్చింది. ఆ టైంలో అతని యొక్క ట్రేడింగ్ స్టైల్ చూస్తేనే అంటే ఆయన ఏ విధంగా ఎమోషనల్స్ని కంట్రోల్ చేసుకుంటారు అండ్ అతని ప్రిన్సిపల్స్ ఇవన్నీ కూడా మెయిన్గా సక్సెస్కి ఒక కారణాలు అనమాట. సో ఏంటంటే ఆ టైంలో 1906 శాన్ ఫ్రాన్సిస్కో భూకంపానికి ముందు ఇంకా 1929 వాల్ స్ట్రీట్ క్రాష్కి ముందు సెల్ అంటే షార్ట్ టర్మ్ పొజిషన్లు తీసుకోవడం వంటివి లివర్మోర్ చేస్తున్న గొప్ప ట్రేడింగ్ విధానాన్ని అప్పట్లో పెట్టుబడిదారులు చాలా అట్రాక్ట్ అయ్యారనమాట. కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా ఏంటంటే లివర్మోర్ని ఇప్పటి వరకు ఉన్న ట్రేడర్స్లో గొప్పవాడిగా ట్రీట్ చేసేవారనమాట. అయితే కొందరు అతన్ని ఒక ఫిక్స్డ్ ఇన్కమ్పై దృష్టి పెట్టకుండా పెద్ద లాభాలను పొందాలని, దానివల్ల నష్టాలు చూసి లైఫ్ స్పాయిల్ చేసుకున్నారని ఒక వార్నింగ్ ఇచ్చే కథగా అనుకుంటారు. ఈ ట్రేడర్స్కి అంతా కూడా ఆయన చూసి ఒక గుణపాఠము, సో ఈ విధంగా మనం చేయకూడదు అనేటట్లు ఒకవైపు ఉన్నారు. ఇంకొక వైపు వచ్చి అతడు గొప్పగా చాలా మంచి ట్రేడరు, టెక్నికల్ అనాలిసిస్ అంతా బాగా తెలుసు, సూపర్ చేస్తారు అనేటట్లు అట్లా కూడా అట్రాక్ట్ అయ్యి ఫీల్ అయ్యే అది ఉంది ఇది ఉంది అనమాట. కానీ అతని ఆత్మహత్య చేసుకున్న టైంలో ఆస్తుల కంటే ఎక్కువ అప్పులు ఉన్నాయన్నమాట.
పాల్ ట్యూడర్ జోన్స్ అనే ఒక వ్యక్తి సక్సెస్ఫుల్ ట్రేడర్ మాత్రమే కాకుండా హెడ్జ్ ఫండ్ మేనేజర్ కూడా అనమాట. హెడ్జ్ అంటే ఏమి, సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటాను. రానున్న వీడియోస్లో హెడ్జ్ అంటే ఏమి అని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్గా వస్తుంది. సో స్కిప్ చేయకుండా చూడండి. ఇవన్నీ కూడా మనం మంచిగా ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలంటే ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలన్నమాట. కేవలం ఒక్కటి తెలుసుకుంటే సరిపోదన్నమాట. సో ఈయన గురించి ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఈయన ఏంటంటే అక్టోబర్ 19th 1987 నాడు మార్కెట్ క్రాష్ అయినప్పుడు కూడా ప్రాఫిట్స్ అనేది ఈయన తేగలిగినాడనమాట. మార్కెట్స్ నార్మల్ స్థితిలో ఉన్నప్పుడే మనం ప్రాఫిట్స్ సాధించడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఈయన ఏంటంటే మార్కెట్ క్రాష్ అయినప్పుడు కూడా ప్రాఫిట్స్ సాధించడం అంటే అది చాలా గొప్ప విషయం అనమాట. సో అందుకే ఆ రోజుని బ్లాక్ మండే అని కూడా అంటారు. ఆ రోజు ఏమైందంటే స్టాక్ మార్కెట్ అనేది ఒక్కసారిగా పడిపోయిందనమాట. దాంతో డో జోన్స్ యొక్క ఇండస్ట్రియల్ యావరేజ్ కూడా ఏంటంటే 22% కంటే ఎక్కువగా పడిపోయిందనమాట. అంత లాస్ అయితే వచ్చేసిందనమాట. జోన్స్ అప్పట్లోనే తన సొంత హెడ్జ్ ఫండ్ అయిన ట్యూడర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ అనే కంపెనీని నడిపేవాడనమాట. అప్పుడు తన మార్కెట్లో వస్తున్న ఈ యొక్క ఫ్లక్చుయేషన్స్ అన్నీ, అప్ అండ్ డౌన్స్ అన్నిటినీ ఒక ఛాన్స్గా మార్చుకొని ఆయన ప్రాఫిట్స్ అనేది సాధించాలని చూసినాడనమాట. మార్కెట్ విలువ చాలా ఎక్కువైపోయిందని, మార్కెట్ క్రాష్ అయ్యే టైం దగ్గర పడిందని అతను ముందుగానే స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయినాడనమాట. సో మనం కూడా ట్రేడింగ్లో కొన్నిసార్లు ఫిక్స్ అయ్యి మూమెంట్స్ అనేది చేస్తూ ఉంటాం కదా, ఆ రకంగా. సో దాంతో స్టాక్లను తగ్గించి మార్కెట్కు వ్యతిరేకంగా బెట్ వేసేయాలి అని డిసైడ్ అయిపోయినాడు అనమాట. ఆయన వేసిన బెట్ అనేది పెద్ద మొత్తంలో ప్రాఫిట్ అనేది తెచ్చిపెట్టిందనమాట. ఎంతంటే ఒక్క రోజులోనే దగ్గర $100 మిలియన్ ప్రాఫిట్ అనేది వచ్చిందనమాట. సో 1987లో మార్కెట్ క్రాష్ అయిన టైంలో జోన్స్ సాధించిన సక్సెస్ అనేది అతన్ని ఒక తెలివైన అండ్ సక్సెస్ఫుల్ ట్రేడర్ అని చెప్పి ఇప్పటికి కూడా మనము చెప్పుకోదగ్గేలాగా చేసిందనమాట. అంత పవర్, అంత ఒక ప్రఖ్యాతలు, పేరు తెచ్చిపెట్టిందనమాట ఆయనకి. అంతేకాకుండా అతను తన కెరియర్లో ఒక అద్భుతమైన రిటర్న్ సాధిస్తూనే వస్తున్నాడనమాట. ఎట్లా అంటే ఇప్పుడు మనకు ఒక నాలెడ్జ్ అనేది ట్రేడింగ్ పైన వచ్చేసిన తర్వాత, అందుకే అన్నారు ఈయన్ని ఒక తెలివైన ట్రేడర్ అని. ఒక నాలెడ్జ్ గెయిన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ కెరియర్లో రిటర్న్స్ అనేది మంచిగా ప్రాఫిట్స్లోనే చూడడం అనేది మనం చూస్తామన్నమాట. అదే అతన్ని ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రేడర్గా మార్చేసిందనమాట. సో అలాంటి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలి. ఇతను మనకు ఒక మార్గదర్శకుడిగా ఉన్నాడనమాట. విలియం డెల్బర్ట్ గ్యాన్, ఈయన్ని WD గ్యాన్ అని కూడా పిలిచేవారు. ఇతను ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్, ఇంకా మార్కెట్ అనలిస్ట్ అనమాట. ప్రెసెంట్ మనం టెక్నికల్ ఇండికేటర్స్ని యూస్ చేస్తున్నాం కదా ట్రేడింగ్లో. అతను ఇలాంటివి నెంబర్ ఆఫ్ ఇండికేటర్స్ని డెవలప్ చేయడంలో పాపులర్ అయ్యారనమాట. గ్యాన్ 1878లో టెక్సాస్లోని లఫ్కిన్లో పుట్టారు. ఇంకా 21 ఇయర్స్లోనే తన ట్రేడింగ్ కెరీర్ని స్టార్ట్ చేశారనమాట. తన కెరీర్లో అతను మార్కెట్ మూమెంట్స్ని ప్రెడిక్ట్ చేయడానికి, ఇంకా ట్రెండ్స్ని గుర్తించడానికి అనేక కొత్త టెక్నిక్స్ని డెవలప్ చేశాడనమాట. గ్యాన్ బహుశా తన గ్యాన్ యాంగిల్స్ను డెవలప్ చేసేందుకు బాగా ఫేమస్ అయ్యాడు. ఇవి ట్రెండ్స్ని గుర్తించడానికి, ఇంకా ప్రైస్ మూమెంట్స్ను అంచనా వేయడానికి జియోమెట్రిక్ యాంగిల్స్ను ఉపయోగించే గ్రాఫికల్ టూల్స్ అన్నమాట. ఇతను ఇంకా మార్కెట్ మూమెంట్స్ని అంచనా వేయడానికి జియోమెట్రీతో పాటు న్యూమరాలజికల్ ప్రిన్సిపల్స్ను ఉపయోగించుకునే మ్యాథమెటికల్ టూల్ని కూడా డెవలప్ చేశారనమాట. మార్కెట్ అనాలిసిస్ ఇంకా ప్రెడిక్షన్స్ని తెలియజేయడానికి ఆస్ట్రాలజీ ఇంకా ఇతర సీక్రెట్ పవర్స్ను గ్యాన్ చాలా బలంగా నమ్మేవాడు. అందుకే అతను మాటిమాటికి ప్రిన్సిపల్స్ను ట్రేడింగ్ పద్ధతుల్లో వాడుతూ ఉండేవాడు అనమాట. అతను ఒక స్పెషల్ టెక్నిక్స్, ప్రిన్సిపల్స్ పాటించేవాడు. సో అతడు ట్రేడింగ్ కమ్యూనిటీలో ఒక బాగా రెస్పెక్ట్ఫుల్ ఉన్న వ్యక్తి అనమాట. ఈ టెక్నికల్ అనాలిసిస్లో ఒక గైడ్గా గుర్తించబడ్డాడనమాట. అతను చేసిన వర్క్ అనేది కొన్ని ఇయర్స్ టుగెదర్ అనేక మంది ట్రేడర్స్ని ఇంకా అనలిస్ట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అతని టెక్నిక్స్ని చాలా ఎక్కువ మంది స్టడీ చేయడంతో పాటు ఇప్పటికీ యూస్ చేస్తూనే ఉన్నారు మన ప్రస్తుత ట్రేడింగ్లో కూడా. అద్భుతమైన రియల్ లైఫ్ ట్రేడర్స్ గురించి మనం కొద్దిగా తెలుసుకున్నాం కదా. సో వీళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే రోజు చాలదు. కానీ నేనైతే కొన్ని పాయింట్స్ మన ట్రేడింగ్ కోసం ఏది ఇంపార్టెంటో వాటిని మాత్రమే నేను చెప్పానన్నమాట.
ఇక్కడ నాకు ప్రతి ఒక్కరిలోనూ ఒక్కొక్క ప్రత్యేకత అయితే కనిపించింది. 5 లెజెండరీ ట్రేడర్స్‌లో మీకు ఎవరి లైఫ్ స్టోరీ అనేది బాగా నచ్చింది అనేది కామెంట్స్‌లో నాకు తెలియజెప్పండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ సక్సెస్‌ఫుల్ స్టోరీస్ కోసం అండ్ మంచి టెక్నిక్స్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ సబ్స్క్రైబ్ టు రాయల్ లైఫ్ బ్రో.